రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు ఏ ప్రభుత్వం రైట్ వస్తా గౌరీ గారి దగ్గరికి వెళ్దాం. రైట్ ఒకసారి గౌరీ గారి దగ్గరికి రైట్ గౌరీ గారు ఇక్కడ ముగ్గురు ఒకళ్ళేమో హామీలు అమలు చేసే ప్రాసెస్ ఇంకా మా టైం ఉందని, ఒకళ్ళేమో గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో కానీ నల్లధనం వెనక తెచ్చి అకౌంట్లు వేస్తాం అనేటువంటి విషయం కానీ ఇతర విషయాలు సంబంధించినటువంటి కానీ గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అనేటువంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి. మొత్తానికి ఈ కాంటెస్ట్లో మీ అబ్జర్వేషన్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ నోట్ గానే స్టార్ట్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ డెఫినెట్ గా ఒక తన కంట్రోల్లో ఉన్నట్టు, డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ రీషఫుల్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా 100 days కాదు, నిజంగా ఇవన్నీ సెటిల్ అయ్యే వరకు 6 నెలల దాకా అవుతుంది. హామీలు డెఫినెట్ గా ఇచ్చారు, లేదు అని కాదు. మేజర్ గా వాళ్ళు 6 గ్యారంటీస్ ఉన్నాయి. అది 6 గ్యారంటీస్ కాకుండా కూడా మేనిఫెస్టోలో చూసే దగ్గర 40 హామీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఫేజ్ వైజ్ గా చేస్తారు. మనం ఇమీడియట్ గా అసెస్మెంట్ చేసి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మంచి చేసిందా లేదా అంటే ఇట్స్ టూ ఎర్లీ. కానీ ఒక ముఖ్యమంత్రి గారు మాత్రం కాన్ఫిడెంట్ నోట్ కింద స్టార్ట్ చేశారు. హామీలు డెఫినెట్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. 2 హామీలు స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎక్కడేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ లో 2 ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చేసింది ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒకటి, రెండోది ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయి దాని మీద ప్రూవ్ చేస్తామన్నది. కాబట్టి ఈ 2 సైమల్టేనియస్ గా నడుస్తూ ఉంది. ఆల్రెడీ కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కాబట్టి వి షుడ్ డెఫినెట్లీ గివ్ సమ్ టైం. మనకు 100 రోజులు కాదు, డెఫినెట్ గా నేను అనుకుంటా ఇది సెట్ అయ్యే వరకు ఒక 6 నెలలు అవుతుంది. ఎందుకంటే కొన్ని మేజర్ పాలసీ డిసిషన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కేసులో. ఎందుకంటే 10 ఎకరాల లోపల ఇవ్వాలి అని ఒక టాక్ నడుస్తూ ఉంది. నిజంగా అది ఒక మేజర్ పాలసీ డిసిషన్. అలాంటప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి టైం కన్స్యూమింగ్ కొన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. కానీ అదర్వైజ్ మాత్రం ఒక గవర్నమెంట్ మాత్రం ఒక కాన్ఫిడెంట్ మాత్రం క్రియేట్ చేసింది పబ్లిక్ లో. రైట్ ఎండల్ గారు మీరు ఏదో అడుగుతున్నారు.